ఒకటో తారీఖు వచ్చింది. కానీ పెన్షన్ మాత్రం రాలేదు. వాలంటీర్లు కనిపించడం లేదు. పెన్షన్లు కూడా ఇవ్వలేదు. ఇది ప్రస్తుతం ఏపీలో పెన్షన్దారుల పరిస్థితి. ప్రతి నెల ఫస్ట్ తారీఖు రాగానే ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చే వాలంటీర్లు ఈ నెల రాలేదు. చేతికి పైసలు అందకపోవడంతో సరుకులు, మందులు కొనే పరిస్థితి లేక పింఛన్దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ పెన్షన్లు తీసుకోవాలనుకుంటే బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయాలట. దీంతో మండుటెండలో ఎలా వెళ్లాలోనని వృద్ధులు అలాగే దివ్యాంగులు ఆందోళన కూడా చెందుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుట్రల వలన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయడంపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీకి ఆదేశాలు కూడా ఇచ్చిందని తెలుస్తోంది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో గత నెల పెన్షన్ పంపిణీలో అవాంతరాలు ఏర్పడ్డాయి. సచివాలయాల వద్ద అధికారులు పెన్షన్ పంపిణీ చేయగా వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎండల తీవ్రతతో వడదెబ్బకు వృద్ధులు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో చంద్రబాబు వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందంటూ ఏపీలో పింఛన్దారులు వాపోతున్నారు. ఇప్పుడేమో బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం అంటే సాధ్యపడుతుందా అని ఆలోచనలో పడ్డారు. బ్యాంకుల వద్ద భారీ క్యూ లైన్‌లో నిలబడి ఫారాలు నింపడం అనేది అవ్వాతాతలకు పెద్ద సమస్యని చెప్పుకోవచ్చు. దానికి తోడు బ్యాంకుల్లో తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కొంత పెనాల్టీ కూడా విధిస్తాయి. ఈ క్రమంలో పేదల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండడం అనేది సందేహమే అనే చెప్పుకోవచ్చు. వచ్చే రూ. 3,000 మినిమం బ్యాలెన్స్ పేరిట బ్యాంకు అధికారులు కోత విధిస్తే నష్టమని పెన్షనర్లు ఆందోళన కూడా చెందుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్ర వలనే తమకు ఇబ్బందులని తీవ్రంగా మండిపడుతున్నారు కూడా. వాలంటీర్లు నిస్వార్థంగా ప్రతి ఇంటి గడప ముందుకు వచ్చి పెన్షన్లు అందించేవారని చెబుతున్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుండడంతో ఓర్వలేకనే ఈ విధంగా విపక్షాలు చేస్తున్నాయని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు కూడా. గతంలోనూ వైఎస్ జగన్ అందించే ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని, పేదలకు మంచి జరుగుతుంటే ఆయన చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని కూడా అంటున్నారు. ఈ 2 నెలల పాటు తమను ఇబ్బంది పెట్టినప్పటికీ వాలంటీర్లతో పాటు ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కడతారని కూడా స్పష్టమవుతుందనే చెప్పాలి.